హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ సండే స్పెషల్స్ ఏంటో చూసేయండి. సో ముందుగా అయితే గోధుమ పిండి అయితే వేసుకున్నాము. సో ఆల్రెడీ అయితే జల్లి పెట్టింది, నీట్గా ఉందన్నమాట. సో తగినంత సాల్ట్. ఇప్పుడు ఈ పిండిని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకున్నాం. మీకు మొత్తం పిండి కలిపాక మీకు చూపిస్తా. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే మెత్తగా చూడండి, ఇలా మెత్తగా అయితే కలుపుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ముందుగా అయితే చికెన్ని 3 or 4 టైమ్స్ బాగా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకున్నాము. సో నేనైతే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. సో మీరు చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. సో ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చికెన్ పీసెస్ అయితే బాగా వేగిపోయాయి. ప్రిపేర్ చేసుకొని ఆనియన్ పేస్ట్ అయితే ఇందులోకి వేట్ చేసేసుకున్నాం. ఆనియన్ పేస్ట్ ఎలా చేశానో మీకు కావాలి అంటే ముందు వీడియోస్లో ఉంది, చూడండి. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్దండి. సో ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి, లేదు అంటే లేదు. కొద్దిగా ధనియా పౌడర్, చిల్లీ పౌడర్. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేద్దాం ఒకసారి. సో మనకు గ్రేవీగా కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు సో కొద్దిగా గరం మసాలా. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఉడుకుతుంది కదా, అందులోకి కొత్తిమీర వేసేస్తే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే బాల్స్ చేసుకోవాలి. ఇవైతే పూరికి, అవైతే చపాతీకి అనమాట. సో ఇవన్నీ రుద్దాక మీకు చూపిస్తాను. సో పూరికి కావాల్సినవన్నీ రుద్దుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే పూరి కాల్ చేసుకున్నాం. చూసారు కదా పూరి ఎలా అయితే పోయిందో. సో పూరి అయితే ఆల్రెడీ అన్నీ కాల్ చేశాను, పూరి అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేస్తున్నాను. సో ఇదిగోండి చపాతీ.
ఇలా అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కాల్చుకోండి. సో చపాతీ అయితే కాల్చుకుంటున్నాను. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపలంతా బాగా కాలుతుంది, చూసుకొని కాల్చుకోండి. సో చపాతీ అయితే కాలిపోయింది. సో ఫైనల్గా సండే స్పెషల్ అయితే యమ్మీ పూరి అండ్ చపాతీ, చికెన్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.